కావ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న విషయం తెలియగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మీ అందరూ కలిసే కదా నా కోడలు కావ్యని ఇంట్లో నుండి గెంటేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే రాహుల్ కంపెనీకి వెళ్ళి ఉంటే బాగుండేది. ఆ కావ్యనే కదా రాహుల్ కంపెనీకి వెళ్లకుండా ఆపేసింది. ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అదేంటి రుద్రాణి అలా మాట్లాడుతున్నావు? రాహులే కదా కోరుండి నేను ఆ కంపెనీకి వెళ్ళలేను, అక్కడ నేను ఏమీ చూసుకోలేను అని చెప్పేసి ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కావ్య మీదకు ఆ నిందను నెట్టేస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం చాలా కోపంగా, నేను నా కొడుకు తలుచుకోవాలే కానీ ఇక్కడ ఉన్న గడ్డి పరకల్ని తీసేయడం మాకెంతసేపు చెప్పు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రుద్రాణిని రాహుల్ని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా కోపంగా అపర్ణాదేవిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం రాజుని చూసి ఆ చెప్పుడు మాటలు విని చెప్పినట్లుగా చేసుకుంటూ, ఎవరో చెప్పినట్లు చేసి నా కోడలు కావ్యని ఇంట్లో నుండి గంటేసావు కదా నువ్వేని అని చెప్పేసి అయితే రాజుని నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండిపోతాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా కోడలు కావ్య ఇంటికి రావాలి, నువ్వు కాళ్ళ మీద క్షమాపణ అడిగి తీసుకువస్తావో ఎలా తీసుకువస్తావో నాకు తెలియదు రాజు, కానీ నా కోడలు నా ఇంట్లో ఉండాలి, నువ్వు ఎలాగైనా సరే నా కోడల్ని నా దగ్గరికి తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి, రాహుల్ అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అపర్ణాదేవి ఇలా అంటుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఇప్పుడు కావ్యని బ్రతిమలాడి తీసుకొని రావాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.